అండి వెల్కమ్ టు వందిత్ వ్లాగ్స్. ఇవాళ రెసిపీ లెఫ్ట్ ఓవర్ రైస్తో చేసుకుంటున్నామండి. అదే అండి మిగిలిపోయిన అన్నంతో ఎంతో టేస్టీగా చేసుకుంటున్నాం. ఇలా ఒకసారి చేశారంటే గిన అన్నం మిగలకపోయినా ఎక్కువ చేసుకునైనా చేసుకుంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. లేట్ లేకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలా ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండుని తీసుకోవాలి. ఒకసారి నీళ్లు వేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడిగి పెట్టుకున్నాక ఒక గిన్నెలో నీళ్లు బాగా కాగాక దాంట్లోకి మనం కడుక్కున్న చింతపండు అంతా వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇలా చేయడం వల్ల చింతపండు చాలా త్వరగా నానుతుంది. ఇలా నానిన చింతపండుని మనం మిగిలిపోయిన అన్నంలోకి వేసి తగినంత ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. మనం మార్నింగ్ చేసుకునేటట్లుంటే నైటే కలిపి పెట్టుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. ఒక చింతపండుని ప్రెస్ చేస్తూ అన్నానికంతా బాగా పట్టించాలి. ఉప్పు చింతపండు అనేది అన్నానికి బాగా కలవాలి. ఇలా కలుపుకున్న రైస్ని రాత్రంతా ఒక మూత పెట్టి అలాగే వదిలేసేయాలి. మనం అప్పుడప్పుడు చేసుకోవాలి అంటే గిన నైట్ చేసుకోలేకపోయాము అంటే మార్నింగ్ అయినా ఒక 2 hours ముందైనా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ని చల్లన్నంలోకే బాగుంటుంది. ఒకవేళ మీరు వేడన్నం చేసినా కానీ దాన్ని చల్లకి చేసుకోవాలి. ఎందుకంటే దీని టేస్ట్ అంత బాగుంటుందండి. ఒకసారి చేసుకొని చూస్తే కానీ మీకు దాని టేస్ట్ మాటల్లో అయితే చెప్పలేము. ఇలా మనం తీసుకున్న రైస్ని అంతా ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని దాంట్లోనే చింతపండు పికౌట్ చేయడానికి రావట్లేదండి. అందుకనే ఇలాగ బౌల్లోకి తీసుకొని మొత్తం చింతపండు అంతా సపరేట్ చేసుకోవాలి. రైస్లో చింతపండు అనేది ఏమీ ఉండకూడదు. మొత్తం రైస్నంతా కలిపి పెట్టాం కదా, దాంట్లోంచి చింతపండు మాత్రం తీసివేయాలి. ఈ రైస్ మాటల్లో చెప్పలేమండి, అంత టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. మీరు కావాలంటే ఒక్కసారి ట్రై చేయండి. వేడి అన్నం అలాగే చేసి మరీ ఇంకోసారి కూడా చేసుకుంటారు. ఒక ప్యాన్ పెట్టుకొని 2 tablespoons ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్నాక ఎండుమిర్చి అండి సుమారుగానే పడుతుంది. ఎందుకంటే ఇంకా మనం కారం ఏమీ యూజ్ చేయము. ఈ మిర్చి ద్వారానే కారం రావాలి. ఆవాలు, కారం అనేది మన టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎక్కువ కావాలన్నా తక్కువ కావాలన్నా. 2 tablespoons పల్లీలు యాడ్ చేసుకోవాలి. పల్లీలు అన్నీ మనం సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు అన్నీ వేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. మనకి ఎండుమిర్చి త్వరగా వేగదు కాబట్టి ఫస్ట్ అది వేసి శనగపప్పు వేసి మిగిలినవన్నీ వేస్తూ ఉన్నాను. ఇలాగ లో ఫ్లేమ్లో వేయించుకుంటే లోపలి వరకు వేగి చాలా బాగుంటుంది. కరివేపాకు ఇలా వేయించుకున్న దాంట్లోకి తర్వాత మొత్తం వేగాక 1 tablespoon నువ్వులు యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే నువ్వులు చాలా త్వరగా వేగుతాయి. ఇలా ఒక నిమిషంకే వేగుతుంది. స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనం రెడీ చేసుకున్న అన్నంలోకి వేయించుకున్న తిరువాతనంతా వేసి బాగా కలుపుకోవాలి. ఇది కర్ణాటక స్పెషల్ అండి. నాకు మా వదిన గారు చెప్పారు. ఇది వాళ్ళ ఇంట్లో నేను టేస్ట్ చేసింటే చాలా బాగుంది. అందుకే ఒకసారి ట్రై చేసి మీకు కూడా చూపిస్తున్నాను. దీని కలరే చాలా బాగుంటుందండి. అందుకే పసుపు ఏమి యాడ్ చేయలేదు. మీకు కావాలనుకుంటే పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అంతా బాగా కలుపుకుంటే గిన ఎంతో టేస్టీగా ఉండే మన పులుసన్నం రెడీ అయిపోతుందండి. దీన్ని పులుసన్నం అంటారు, చింతపండు అన్నం అంటారు. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా పిలుస్తారు. ఇది కర్ణాటకలో ఎక్కువగా చేసుకుంటారు. ఒకసారి కొంచెం అన్నంతో ట్రై చేయండి. నెక్స్ట్ టైం అదే పనిగా రైస్ చేసుకొని మరీ చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో గిన నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.